మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సిద్ధమైన నివేదిక. అదనంగా 2000 బస్సులు, 3500 మంది డ్రైవర్లు అవసరమన్న అధికారులు. నేడో రేపో దిశానిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఫోకస్ పెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. దానిలో భాగంగానే ఎన్నికల్లో ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు హామీ ఒకటి. అయితే మహిళలకి ఉచిత బస్సు విషయంపై నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. అయితే ఉచిత బస్సు వాళ్ళ ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందనే వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా విక్రమ్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కసరత్తు జరుగుతుంది. ఈ విషయంపై అధికారుల కమిటీ తాజాగా నివేదికను సిద్ధం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే రద్దీ పెరుగుతుందని, అదనంగా బస్సులు కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. అదే సమయంలో ఖాళీగా ఉన్న డ్రైవర్ పోస్టును కూడా భర్తీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే అదనంగా 2000 కొత్త బస్సులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఆర్టీసీలో 10,000 బస్సులు ఉన్నాయి. వాటిలో సొంత బస్సులు 8,220, మిగిలినవి అద్దె బస్సులు. కొంతకాలం కిందట 1,480 కొత్త బస్సులు కొనుగోలు చేశారు. అటు చాలా కాలంగా ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు లేకపోవడం, అదే సమయంలో పదవి విరమణలు జరగడంతో ఆర్టీసీలో డ్రైవర్ల కొరత ఏర్పడింది. అందుకే కొత్తగా 3,500 మంది వరకు డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆర్టీసీ నెలకు 250 రూపాయల నుంచి 260 కోట్ల వరకు ఆదాయం కోల్పోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆర్టీసీకి ప్రతి నెల వచ్చే ఆదాయంలో 25% వరకు, అంటే 125 కోట్ల వరకు ప్రభుత్వానికి వెళ్తుంది. ఇకపై ఆ మొత్తంతో పాటు మిగిలిన 125 కోట్ల నుంచి 135 కోట్లను అదనంగా సర్కారే భరించాల్సి ఉంటుంది. కాగా గత ఎన్నికల్లో కూటమి ప్రధాన హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్టీసీ అధికారులు కర్ణాటక, తెలంగాణలో ఉచిత ప్రయాణంపై అధ్యయనం చేసిన వివరాలను తెలియజేయనున్నారు. వాటి ఆధారంగా రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే కలిగే లోటుపాట్లను సీఎం అధికారులతో చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు.